పునీత తోమస్ వారా, ధైర్యశాలి పునీత తోమస్ వారా, వందనం నీకే, ప్రార్థించండి మాకై. అందరూ చప్పట్లు కొడుతూ తోమస్ వారికి గౌరవాన్ని సమర్పిద్దాం. ధైర్యశాలి పునీత తోమస్ వారా, ధైర్యశాలి పునీత తోమస్ వారా. తోమాసు ఆయనతో పాటు చనిపోవుదము అని పలికిన తోమాసు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు అని పలికిన తోమాసు, నీ ప్రశ్నతో పరలోక మార్గం కనుగొన్నావయ్యా, నీ ప్రశ్నతో పరలోక మార్గం కనుగొన్నావయ్యా. లోకానికి క్రీస్తే మార్గం సత్యం జీవం అని తెలిపావయ్యా, లోకానికి క్రీస్తే మార్గం సత్యం జీవం అని తెలిపావయ్యా. ధైర్యశాలి పునీత తోమస్ వారా, ధైర్యశాలి పునీత తోమస్ వారా. యాజకుడేసుని అర్చన స్థలము, బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము, బలిపీఠముపై జరిగే బలిలో భాగ్యవంతులుగా తరించెదము. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రండి, ఆహ్లాదముతో ఆహ్లాదముతో రండి, మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి,
పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. ఈ సంవత్సరం గురుత్వ రచిత జూబిలీ జరుపుకుంటూ ఉన్నారు. 25 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఈనాడు దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా మన యొక్క విచారణ మనందరి నిమిత్తం దివ్య పూజాబలిని సమర్పించమని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చేరిన గురు పొంగులందరూ కూడాను వారిని అదేవిధంగా సిస్టర్స్ని ఇతర విచారాల నుంచి విచ్చేసిన విశ్వాసులు బుచ్చిరాజుపాల విశ్వాసులందరికీ కూడాను స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈనాడు దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా దివ్య పూజ జరుగుతున్న సమయంలో వారు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తోమాసు వారి యొక్క విశ్వాసాన్ని మనందరం కూడా పొందుకొని దీవించబడే విధంగా ప్రార్థించబోతూ ఉన్నారు. మనం కూడాను ఇక్కడ చేరిన గురువులందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఆ యొక్క దేవాదేవుని యొక్క దీవెనలు పొందుకోవటానికి మనందరం కూడా ప్రయత్నిస్తాం. ఆత్మనామమునా మన నాథుడగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత తోమాసు వారి సంఘస్థులారా, విచారణ ప్రజలారా, ఈ రోజున మన భారతదేశ అపోస్తలుడు పాలక పునీతుడైనటువంటి పునీత తోమాసు వారి యొక్క పండుగను ఈ విచారణలో జరుపుకున్నటువంటి సందర్భంలో ముందుగా ఈ పునీతుని యొక్క సహాయముతో దేవుడు మనకిచ్చినటువంటి అన్ని కృపావరాలకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ విచారణ ప్రజలను దేవుని మార్గములో నడిపించి దేవునికి మహిమ కలిగే విధంగా సహాయపడినటువంటి పునీత తోమాసు వారికి కూడా కృతజ్ఞతలను తెలియచేస్తూ, ప్రభువు నుడివినటువంటి ప్రత్యేకమైన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును. క్రీస్తు ఒక మార్గము, నేనే మార్గం అని చెప్పారు. తండ్రి వద్దకి ఎవడును తనంతట తాను రాలేరు, నా వలన తప్ప, తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడని ప్రభు పలికినటువంటి ఆ వాక్కు ప్రకారంగా క్రీస్తు యొద్దకు మనందరినీ నడిపించడానికి సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనికి పునీత తోమాసు వారు అడుగుపెట్టి మన భారతదేశాన్ని పవిత్రపరిచినటువంటి, భారతదేశాన్ని క్రీస్తు ప్రేమతో నింపినటువంటి, భారతదేశాన్ని ప్రభు యొక్క విశ్వాసంలోనికి నడిపించి మన దేశ
సౌభాగ్యం కోసమై నిరంతరము కృషి చేసినటువంటి ఆ పునీతునికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈనాడు మనం అర్పించేటువంటి ఈ బలి పూజ ఫలితముగా మన దేశము ఇంకనూ ఆశీర్వదింపబడాలని మన నాయకులు, మన దేశ నాయకులు, మన రాష్ట్ర నాయకులు, మరీ ముఖ్యంగా మన ఈ విశాఖ నగరమంతా కూడా దీవించబడేటట్లుగాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదములకు నోచుకునే విధంగా పునీత థామస్ వారి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువు పునీత థామస్ వారితో అంటున్నారు, నీ చేయి చాచి నా చీలల గండ్లను నీవు స్పర్శింపుము, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండమని అన్నారు. మనలో ఉన్నటువంటి బలహీనతల వలన ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా విశ్వాసాన్ని కోల్పోయి దేవుని బాధించినటువంటి, దేవునికి బాధ కలిగించినటువంటి సమయాలను గుర్తుంచుకొని పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగణనైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయచూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి.
సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము ఆరాధించుచున్నాము మేము కీర్తించుచున్నాము మీ మహా వైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనికైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము లోక పాపములను పరిహరించు ప్రభువా మా మనవి ఆలకింపుము పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా మాకు దయచూపుము పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఓ ప్రభువా మా మనవి ఆలకింపుము ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా సర్వశక్తి గలవు సర్వేశ్వర అపోస్తులైన పునీత తోమ మహోత్సవము కొనియాడుమము అత్యంత ఉత్సాహముతో నింపుము ఆ ధన్యజీవి విజ్ఞాపన ప్రార్థనలు సదా మమ్ము ఆదుకొనుగాక. తోమాచే ప్రభువుగా గుర్తింపబడిన నీ కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొను మాతో దివ్య జీవమును ఉండునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లోనికి వచ్చుచున్నప్పుడు కొన్నేళ్ళు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుషుడనే అని పలికె. వాక్కులోని సత్యమై రావా నింగి నేల నేలు దేవా నాకు మోక్ష భాగ్యమీవా మును ముందుగా మము కావగరావరావా గురు పదముల జ్ఞాన జ్యోతి నీవే కావా ఉజ్వల దేవా ఉన్నత దేవా ఊపిరి కావా అంకురమౌ ప్రతి జీవికి ఆత్మవై మా అక్షర పరమాత్మవు నీవై అంకురమౌ ప్రతి జీవికి ఆత్మవై మా అక్షర పరమాత్మవు నీవై అంతర్యపు అంతరాల తొలగించి అంతర్యపు అంతరాల తొలగించి మన భరతావని పూతోటని పెంచుదా మన భరతావని పూ
ఆహారమౌ ప్రతి జీవికి ఆత్మవై మా అక్షర పరమాత్మవు నీవై. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము వచనములు 3 నుండి 9 వరకు. సహోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడినగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానం అనరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడుగు దిదుము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువుని చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గంట్లు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన గదా? చూడక విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపను క్షమించబడిన గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా పునీత థామస్ వారి యొక్క పండగ సందర్భములో, ఈ మహోత్సవ సందర్భములో మీ అందరికీ మహోత్సవ శుభాకాంక్షలని తెలియచేసుకుంటూ ఉన్నాను. బుచ్చరాజుపాలెం థామస్ వారి సంఘాన్ని ప్రత్యేకించి అభినందిస్తూ విచారణకర్తలు గౌరవనీయులైనటువంటి ఎలియాస్ ఫాదర్ గారికి, మరి ఈ విచారణలో ఉంటూ అనేక సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నటువంటి పునీత అన్నమ్మ గారి మఠకన్యలకు, పెద్దలకు, ఈ సంఘ కుటుంబాలన్నిటికీ సభ్యులందరికీ, ఈ పండుగ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ శుభాకాంక్షలని, పండుగ వందనాలని మీ అందరికీ తెలియచేసుకుంటూ ఉన్నాను. దివంగత ఫ్రాన్సిస్ పోపు గారు దివ్య కారుణ్య సంవత్సరంలో ఒక సందర్భంలో పునీత థామస్ వారి గురించి వారు వివరణ ఇస్తూ, తోమా వారి యొక్క పేరును గురించి, మీకు తెలుసు అరమైక భాషలోని తోమా అని అన్నట్లయితే గ్రీకు భాషలోని దిదుము అని అంటుంటారు.
దిదీము అనగానే ఇంగ్లీష్లో అయితే ట్విన్, కవలలు అని చెప్తూ ఉంటారు. బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు థామస్ వారితోటి ఇంకొక తమ్ముడు ఉన్నట్టు కానీ అన్నయ్య ఉన్నట్టు కానీ చరిత్రలో ఎక్కడా కనిపించదు. థామస్ వారు ఒక సహోదరుడైతే మరొక సహోదరుడు ఎవరై ఉంటారు అనంటూ సాధారణంగా థామస్ వారి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది అనుమానపడేటువంటి తోమా, డౌటింగ్ థామస్ అంటూ ఉంటారు. పునీత మన దివంగత పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు అంటారు, ఆ రెండో తమ్ముడు అన్నయ్య నువ్వు నేను అంటారు. పునీత థామస్ వారు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా, అపోస్తలుడిగా ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ గొప్ప సంఘటన ప్రభు యొక్క ఉత్థానమును గురించి ఉన్నటువంటిది. ఉత్థానమే కానీ లేకపోయినట్లయితే మీ విశ్వాసము మా బోధ కూడా వ్యర్థమేనని పౌలు గారు చెప్తున్న విధంగా అసలైనటువంటి ఈ విశ్వాసము గురించినటువంటి చాలా గొప్ప సంఘటన పునీత థామస్ వారి ద్వారా, ఒకవేళ థామస్ గారికి ఇంత ప్రత్యేకత వస్తుందని ఆయనకి తెలుసో లేదో కానీ క్రైస్తవ లోకానికి మాత్రం ఇది చాలా విశిష్టమైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జరిగినటువంటి ఒక సంఘటనగా మనం గుర్తించవలసిందని గ్రెగరీ గారు అంటూ ఉంటారు. అందుకే థామస్ వారిని డౌటింగ్ థామస్ అని అన్నప్పుడు ఆయన ఒక్కరే కాదు, ట్విన్ అని చెప్పడానికి మనందరం కూడా ఒక్కొక్క కవల పిల్లలమే. దీన్ని అలాగుంచి ఈరోజు వాక్యాన్ని ఆధారంగా తీసుకొని పునీత థామస్ వారి గురించి ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి విశేషాలని, ముఖ్యంగా యోహాను శుభవార్తలో థామస్ వారి గురించి చెప్పినటువంటి విషయాల్ని చూసినప్పుడు ఒక్కటే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, ఎవరు ఎన్ని విధాలుగా ఆయన గురించి ధ్యానించినా, ఆయన గురించి అపోహపడినా, అతనిని విమర్శించినా, మెచ్చుకున్న ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఈజ్ ఎ కరేజియస్ థామస్. ధైర్యవంతుడైనటువంటి పిరికివాడు కాదు. పునీత పౌలు అంటారు, పరిశుద్ధాత్మ మనల్ని పిరికి వాళ్ళనగా చేయదు, ధైర్యవంతులుగా చేస్తుంది. థామస్ వారు వారి జీవితంలో సంఘటనని చూసినప్పుడు ఖచ్చితంగా వారిలో ఉన్నటువంటి గొప్ప సద్గుణం ఏంటంటే ధైర్యము. దీనిని మనం యోహాను శుభవార్తలో 14వ అధ్యాయంలో యేసు ప్రభువు కడరా రాత్రి భోజన సమయంలో తన యొక్క శిష్యులతో మాట్లాడబట్టేంటి సందర్భములో ఆయన అంటారు, నేను వెళ్ళు స్థలమును మీకు మీరు ఎరుగుదురు, నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను ప్రభువు. 14వ అధ్యాయము 4వ వచనములో నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళేటువంటి స్థలానికి మీకు మార్గము తెలుసు కదా అని అన్నప్పుడు ఏ శిష్యుడు కూడా మాట్లాడలేదు. ప్రభు యొక్క అపోస్తులలో ఒక్కరు కూడా పెదవి విప్పి మాట్లాడలేదు. ఎందుకంటే ఒక ప్రక్క గురువు అన్నటువంటి భయం, లేదా మనం మాట్లాడేటువంటి దాంట్లో తప్పు దొరుకుతుందో అన్నటువంటి అనుమానం మరికొందరికి కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఎవరి మనసులో ఏ విధంగా ఎలాగున్నా సరే అపోస్తులుడైనటువంటి పునీత థామస్ వారిలో మాత్రము ఆయన మనసులో కలిగినటువంటి భావాన్ని వెలగక్కకుండా, బయటికి బహిరంగపరచకుండా ఆయన ఉండలేడు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వచనాలలో 6వ వచనంలో అక్కడ ప్రభు 5వ వచనం అంటున్నారు, ఆయనతో ప్రభు మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరుగుదుము అంటున్నారు. ప్రభువేమో నేను వెళ్ళు స్థలమునకు మీకు మార్గం తెలుసు కదా అంటే, ప్రభువా ఊరేటో తెలియదు, ఇక వే ఏం తెలుస్తుంది, దానికి మార్గం దారి ఎలా తెలుస్తుందని తన మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.
థామస్ వారి గురించి నేను చెప్పాలంటే వారు సత్యాన్వేషి. దాపరకం అనేటువంటిది ఆయన మనస్సులో లేదు. ఉన్న దానిని ఖచ్చితంగా అడగగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వాడు, ఒక విధంగా చెప్పాలంటే చిన్న బిడ్డ యొక్క మనస్తత్వం ఉన్నటువంటి వాడు. అందుకే వారు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా ఊరి పేరేంటో చెప్పలేదు, ఏ ఊరు వెళ్తున్నారో చెప్పట్లేదు, ఇక మాకు రూట్ ఎలా తెలుస్తుంది, మాకు దారి ఎలా తెలుస్తుంది, దానికి మార్గం ఎలా తెలుస్తుందని ప్రభుని అడుగుతూ ఉన్నారు. సత్యాన్వేషులు తప్పనిసరిగా మనస్సులో ఉన్నటువంటి సంశయాలని, వారిలో ఉన్నటువంటి ప్రశ్నలని అడగడానికి వెనకడుగు వేయరు. ముఖ్యంగా విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలలో మనకు తెలుసు, కాస్తంత థియాలజీ చదువుకున్నటువంటి వాళ్ళకి అగస్టిన్ వారు కానీ యాన్సెల్మ్ కానీ వీరు అంటుంటూ ఉంటారు, ఫెయిత్ సీకింగ్ అండర్స్టాండింగ్. విశ్వాసము కావాలంటే మనకి అవగాహన కావాలి. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కార్డినల్ న్యూమాన్ గారు అంటారు, 1000 ప్రశ్నలు ఒక డౌట్ తోటి సమానం కాదు. ప్రశ్నలు అడిగినంత మాత్రాన అవి నిజంగా అవి అపనమ్మకము అనడానికి ఎక్కడ కూడా తావు లేదు. సుమ్మా థియోలాజికా అనేటువంటి గ్రంథములో థామస్ అక్వినాస్ వారు మహాపండితుడు, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకున్నటువంటి సత్యోపదేశం లాగా వారు సత్యాలని, వేద సత్యాలని, క్రైస్తవ వేద సత్యాలని వివరించడానికి ప్రతి మనిషిలో ఉద్భవించేటువంటి సంశయాలని, అనుమానాలని ప్రశ్న రూపంలో వివిధ రూపాలలో వారు ప్రశ్నలుగా అక్కడ చూపిస్తూ ఉంటారు. అందుకని ప్రశ్నలు అడగడము అన్నటువంటిది అనుమానముగా అవసరం లేదు. ఒకవేళ అనుమానం ఉన్నా సరే అనుమాన పడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళేదో చెడ్డవాళ్ళు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఫ్రాన్సిస్ పోప్ గారు అంటారు, ఇట్స్ ఎ జర్నీ, క్వశ్చనింగ్ ఈజ్ ఎ జర్నీ. కొన్నిసార్లు అనుమాన పడడం కూడా ఒక రకమైనటువంటి ఇది ఒక యాత్ర, విశ్వాస యాత్ర, విశ్వాస ప్రయాణము. దీనిని ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు, మన సంఘములో ఉన్న వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ మన ప్రభువు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవడానికి లేదు. ప్రభుని తెలుసుకోవడంలో వారు దారిలో ప్రయాణములో ఉన్నవారు, వాళ్ళు యాత్రికులు, యాత్ర చేస్తున్నారు, విశ్వాస యాత్రలో ఉన్నవాళ్ళు. నిరాశతో ఉన్న వాళ్ళైతే ప్రశ్నలు వేయవలసిన అవసరం లేదు. నిరీక్షణలో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం అంతా అది ధ్యానం చేస్తున్నాం. సో నిరీక్షణ యాత్రలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా జీవించినా సరే, నువ్వు ఎదిగినంతసేపు ఎదగడం ఆగిపోతే, విశ్వాసములో పెరగడం ఆగిపోతే నీకు ఏ రకమైన ప్రశ్నలు రావు. కానీ చనిపోయే వరకు కూడా ఈ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఎదుగుతున్నామని దీనికి ఒక ఆధారంగా చెప్పుకోవచ్చు, ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. పునీత థామస్ వారు ఈ ప్రశ్న అడిగినప్పుడు మనందరికీ ఎక్కడ చూసిన చాలా మటుకి అనేక సార్లు వినేటువంటి పరిశుద్ధ వాక్యాన్ని పునీత థామస్ వారికి ముందు ఆయన ఉంచారు. ప్రభువా మాకు దారి తెలియదు అని అన్నప్పుడు, లోకమంతా కూడా దారి తెలియక దేవుని గురించి ఏ విధంగా తెలుసుకోవాలో, దేవుని దగ్గరికి భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాలో, భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, మోక్షము చేరడానికి, ముక్తిని పొందడానికి మార్గమేంటో తెలియనటువంటి సమయంలో, లోకమంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నాము ప్రభువా మాకు వెలుగు చూపించు, మరణములో ఉన్నాము ప్రభువా మాకు జీవమై రమ్ము అని ఎవరెవరో ప్రార్థన చేయబట్టే ఎంతోమంది మహానుభావులు, బహుశా మన దేశంలో ఉన్నటువంటి మునీశ్వరులు ఎంతమందో తపస్సులు చేసి నిజమైనటువంటి దేవుణ్ణి, ముఖ్యంగా ఈరోజు మొదటి పట్టణంలో
కొర్నేలి గురించి చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. దేవుడు అతనితో మాట్లాడాడు, నేను నీ ప్రార్థనని ఆలకించాను. కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు ప్రార్థన చేసేటువంటిది, లేదా ఇప్పుడున్నటువంటి తరాలు మాత్రమే కాదు ప్రార్థన చేసేటువంటిది. కొర్నేలితో దేవుడు చెప్పాడట, నేను నీ ప్రార్థనను ఆలకించాను, నీవు చేసినటువంటి సత్క్రియలను గురించి నేను చూచాను. మన భారతదేశం కూడా పుణ్యదేశంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎంతోమంది పుణ్యాత్ములు జీవించినటువంటి ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి మహానుభావులు, ఎందరో మునీశ్వరులు తపస్సులు చేసి భగవంతుని ప్రార్థించారు. కంటికి కనిపించకపోయినప్పటికీ, నిజమైన దేవుడు ఎవరో ఇంకా తెలియనప్పటికీ ఆ దేవుని కోసమై ఆశ కలిగి ఉన్నారు. తీవ్రమైనటువంటి కోరికతో భగవంతునికి ప్రార్థన చేసినటువంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు. వారందరికీ జవాబు చెప్తూ, వారందరికీ సరిపోయేటువంటి సమాధానాన్ని పునీత తోమాసు వారికి వినిపించే విధంగా ఈ తోమాసు వారు ఈ జవాబుని, ఈ సత్యాన్ని, ఈ సత్యవాక్కుని తన హృదయంలో ఉంచుకొని మన దేశానికి రావడానికి వీలు పడే విధంగా విశ్వాసపు వాక్కుని అతని హృదయంలో నాటారు. అదే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మార్గము ఎవరని వెతుకుతున్నప్పుడు, మాకు దారి లేదు, దిక్కు తోచక ఉన్నామని కాచుకుని ఉన్నటువంటి ప్రజలకి, ఇదిగో క్రీస్తే నిజమైనటువంటి దారి, ఆయనే నిజమైన మార్గమని మన భారతదేశానికి బోధించడానికి, మన భారతదేశంలో ఎంతోమంది సత్యాన్వేషులు ఉన్నారు. సత్యము కోసమై ఎదురు చూస్తున్న వారికి యేసే నిజమైనటువంటి సత్యము, దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి సత్యమని ప్రకటించడానికి. మేము మరణావస్థలో ఉన్నాము, మేము మరణపు ఛాయలలో ఉన్నాము, మాకు జీవము లేదని, మాకు జీవము కావాలని అరులు చాచి ఎదురు చూస్తున్నటువంటి వారికి నేనే జీవమని పలికినటువంటి తోమాతో పలికినటువంటి ఆ ప్రభు వాక్కులను పునీత తోమసు వారు ఈ దేశానికి, మన భారతదేశానికి సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే, అనగా క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే వారు ఈ మన భారతదేశంలోనికి అడుగుపెట్టి సత్యాన్వేషులకు అందరికీ కూడా ఆయన ఒక నమ్మకముగా, ఒక ఆశగా వారికి ఆనాడు వారు ప్రకటించి ఉన్నారు. ఇక యోహాను శుభవార్తలో పునీత తోమస్ వారి గురించి ఉన్నటువంటి మరొక విశేషము, ఒక గొప్ప సంఘటన. 11వ అధ్యాయంలో యేసు ప్రభువు లాజరు మరణిస్తున్నటువంటి సమయంలో అతడు అస్వస్థతకి గురై ఉన్నాడు అని చెప్పినప్పుడు అపోస్తలులతో చెప్పారు, మన సోదరుడు అస్వస్థతకి గురై ఉన్నారని. ఆ వర్తమానం వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత మన సహోదరుడు లాజరు నిద్రిస్తున్నాడని చెప్పారు. ఇప్పుడు మనం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పారు. ఆ సమయంలో అపోస్తలుడు అంటున్నారు, ప్రభువా, ఇదివరకే మీరు బెతానియా వెళ్ళినప్పుడు మీరంటే ఇష్టము లేనటువంటి వాళ్ళు రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేశారు, మరలా అదే స్థలానికి వెళుతారా? శ్రమలకు భయపడిపోయేటువంటి ప్రభువు కాదు. శ్రమలను చూచి, ఇబ్బందులను చూచి, ఇక్కట్లకు లొంగిపోయేటువంటి, బెదిరిపోయేటువంటి తత్వం కాదు ప్రభువుది. అదే తన శిష్యులకు కూడా ప్రభువు నేర్పించారు. ఇదివరకు వెళ్ళినప్పుడు వారు చంపాలని ప్రయత్నం చేశారు, కానీ అది దేవుని గడియ కాదు కాబట్టి ఆయన అక్కడ నుండి తప్పించుకున్నారు. ఈసారి మరలా అక్కడికే వెళ్తానంటున్నారు. అందరూ చాలా వరకు అపోస్తలులు భయపడిపోయారు. ఈయన దగ్గరికి వచ్చాము, ఈయనతో ఉంటే మనకి కూడా రాళ్ల దెబ్బలకి ఇక మనం కూడా సిద్ధంగా ఉండాలి, లేకుంటే మనకు కూడా మరణమే సిద్ధం అన్నట్టుగా ఉన్నారేమో. కానీ పునీత థామస్ వారు భారతదేశ పాలక పునీతులైనటువంటి అపోస్తలుడైనటువంటి పునీత థామస్ వారు మాత్రం
చక్కటి మాటలని ఆయన ప్రభువు ముందు ప్రకటిస్తున్నారు. ఈ విశ్వాసాన్ని వారు మనకి కూడా ఆయన అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నేను ప్రభువు ఎప్పుడైతే మనం వెళ్దామంటే ఆయన కూడా అన్నారు, పదండి మనము కూడా ప్రభువుతో వెళ్ళి మనము కూడా మరణించుదాము. ఇది పునీత థామస్ వారిలో ఉన్నటువంటి ధైర్యానికి ఒక గొప్ప చిహ్నము లేక ఒక ఆధారముగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అప్పుడు దిదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము. క్రైస్తవులు అంటే, ప్రభుని నమ్మినటువంటి విశ్వాసులు అంటే చనిపోవడానికి భయపడిపోయే వాళ్ళు కాదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు అదే సత్యాన్ని రుజువు చేశారు ప్రభు జీవితంలో కానీ, అపోస్తుడైనటువంటి థామస్ వారి యొక్క జీవితంలో కానీ. మనకు తెలుసు చరిత్ర ప్రకారంగా వారు ఈ మన భారతదేశానికి వచ్చిన తర్వాత కేరళ తర్వాత తమిళనాడు ప్రాంతాలలో వారి సేవలు చేసినప్పుడు చివరికి వారిని మౌంట్ థామస్ అనేటువంటి ఆ ప్రాంతంలో చెన్నైలోని వారిని హతసాక్షులుగా చేసినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంటే ప్రభు యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రభు యొక్క సువార్తను, ప్రభు యొక్క విశ్వాసాన్ని, ప్రభు యొక్క ప్రేమను మన భారతదేశంలో ప్రకటించడానికి, వ్యాపింప చేయడానికి వచ్చినటువంటి థామస్ వారు. లాజరు ఇంటికి వెళదామని చెప్పినప్పుడు ఏ ధైర్యముతో అయితే పదండి ప్రభుతో వెళ్ళి మరణించుదాము అని చెప్పినటువంటి ఆ పునీతుడు మన భారతదేశంలో కూడా ప్రతిరోజు కూడా మరణించడానికి సిద్ధపడినటువంటి వారు. పునీత ఫ్రాన్సిస్ ది సెలెస్ వారు అంటూ ఉండేవారట, మరణం అనేటువంటిది ఏది కూడా హఠాత్తుగా రాదు. సిద్ధపడకుండా ఉన్నటువంటి వాళ్ళకే హఠాత్తు మరణం. దర్ ఈస్ నో యాక్సిడెంటల్ డెత్ ప్రొవైడెడ్ యూ ప్రిపేర్ ఎవ్రీ డే. పౌలు అంటారు, దినదినము నేను చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో నేను బ్రతుకుచున్నాను. ఫుల్టెన్షియన్ భక్తుడు అంటారు, ప్రతిరోజు మరణానికి సిద్ధపడినట్లయితే మనకి ఏ రకమైన భయము లేదు. వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ బికాస్ వీ డోంట్ డై ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా మనం చనిపోవడం నేర్చుకుంటే, దేవుడి కోసం బ్రతకడం, అవసరమైతే దేవుని కోసమై మనం చనిపోవడం నేర్చుకున్నట్లయితే మరణము గురించి మనకు ఏ రకంగా కూడా భయము అనేటువంటిది లేదు అని చెప్తున్నారు థామస్ వారిలో. అదే ప్రతి క్షణము దేవుని కోసం బ్రతుకుతుండేవారు, దేవునిలోనే తన జీవితం. అందుకే ఆయన చనిపోవడం అంటే పౌలు గారు అంటున్నారు, బ్రతకడం దేవుని కోసమే, దేవుడే. చనిపోవడం నాకు లాభదాయకమే. అపోస్తుల జీవితంలో ఇదే చూస్తున్నాం. మరణించడం, ముఖ్యంగా ప్రభు కోసం జీవించడం, ప్రభు కోసం మరణించడం అంటే లాభదాయకమే అంటున్నారు. అందుకే ధైర్యంగా ఆనాడు చెప్పారు, ఆయన సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మన భారతదేశంలో ఆయన మరణము ద్వారా తనకొక్కడికే కాదు మనందరికీ లాభదాయకం. క్రైస్తవుడు చనిపోయినట్లయితే, ప్రభు కోసం చనిపోయినట్లయితే, ప్రభుకి సాక్ష్యము చెప్తూ చనిపోతున్నట్లయితే అది తన ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి, కేవలం క్రైస్తవులకే కాదు, వారి యొక్క మరణము, నీతిమంతుని యొక్క మరణము, ప్రభు యందు నీతిమంతునిగా చేయబడినటువంటి వారి యొక్క మరణము, అది అందరికీ కూడా లాభదాయకమే. అది ప్రభుకి మహిమ కలిగిస్తూ ఉంది. ఈ మధ్యన ఒక ఫాదర్ గారు దేవుని మీద ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు యొక్క గెత్సెమనే తోటలో ఆయన పొందినటువంటి ఆవేదన గురించి ఆయన ధ్యానిస్తున్నప్పుడు
ప్రభుతోటి ఆయన మాట్లాడుకున్నాడట. ప్రభువా, నీవు నా కోసం ఇన్ని శ్రమలు పడుతున్నావు, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి అపోస్తులు కూడా వెళ్ళిపోయారని నువ్వు చెప్తూ ఉన్నావు. నీ శ్రమలలో నేను పాలు పంచుకునేట్టుగా నాకు శ్రమలు ఇవి ప్రభువా అని చెప్పారట. తర్వాత ఒకసారి దర్శనంలో ప్రభువు అతనితో మాట్లాడారట. ఇదిగో నీవు శ్రమలలో పాలు పంచుకున్నావు కాబట్టి ఇదిగో ఇన్ని వేల మంది రక్షింపబడ్డారు ఉత్తరించు స్థలములోంచి అని చెప్పారట. మరొకసారి ఆయన ప్రభు ఎడారిలో ఉన్నటువంటి దాని మీద ధ్యానం చేసిన తర్వాత, ప్రభుతో పాటు ఆయన ధ్యానములో మునిగిన తర్వాత ఒకసారి తనకి దర్శనములోని కొన్ని మిలియన్ల మంది అంటే గొర్రెలు వచ్చి ఆయన చేతిని అవి నాకుతూ ఉన్నాయంట, స్పర్శిస్తున్నాయి. దీని అర్థం ఏమిటి అని ప్రభు అని అడిగినప్పుడు, నీవు నాతో పాటు ఈ ఎడారి అనుభవాన్ని నువ్వు పాలు పంచుకున్నావు కాబట్టి ఇదిగో ఇన్ని ఆత్మలు జీవిస్తున్నటువంటి వారి యొక్క ఆత్మలు రక్షింపబడుతున్నాయి, వారు శోధనలో పడిపోకుండా వారు కాపాడబడుతున్నారండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ప్రతి క్రైస్తవ బిడ్డ ప్రభు మీద ప్రేమతో చేసేటువంటి ప్రతి త్యాగం, అనుభవించేటువంటి ప్రతి శ్రమ అవి వృధాగా పోవు. అవి ఎప్పటికీ వృధాగా కావు. అవి నిరంతరము నీ ఆత్మరక్షణ కోసమై, అనేక ఆత్మల రక్షణ కోసమై ఉపయోగపడుతున్నాయని గుర్తించుకుందాం. ఇక చివరిగా మూడవదిగా ఈరోజు మనం విన్నటువంటి గొప్ప సువిశేషం, ప్రతి సంఘములో పునీత థామస్ వారి పండుగ 3వ తేదీన, జూలై 3వ తేదీన చదివేటువంటి ధ్యానం చేసేటువంటి పరిశుద్ధమైన వాక్యం ఈరోజు మీరు విన్నటువంటి వాక్యం. యేసు ప్రభువు అపోస్తలుని థోమాసు వారి యొక్క అనుమానమును తొలగించడానికై, నివృత్తి చేయడానికై వచ్చినటువంటి సంఘటన. మనకు తెలుసు, పునీత థోమస్ వారు లేని సమయంలో యేసు ప్రభువు అపోస్తలుల దగ్గరకు వచ్చి ఆయన చేతులను, ఆయన గాయములను చూపించి, మీకు శాంతి కలుగునగాక, ఇదిగో మీరు ఆత్మని పొందండి అంటూ వారి మీద శ్వాస ఊది, మీరు ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారి పాపములు క్షమించబడతాయి అని చెప్పినటువంటి అతి గొప్పదైంది ఆ సంఘటనలో, ఆ సన్నివేశంలో, ఆ సందర్భంలో పునీత థోమాసు వారు లేరు. ఈ రోజున థోమాసు వారి పండగ అని చెప్తున్న సందర్భంలో ఇది థోమాసు వారి యొక్క, పునీత థోమాసు వారి యొక్క సంఘం యొక్క పండుగ కూడా. ఇట్స్ యువర్ ఫ్యామిలీ డే. ఇది సంఘం యొక్క పండుగ. సంఘముగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసి జీవించేటువంటి ఒక గొప్పదైనటి సంఘం ఇది. ఇలాంటి సంఘములో కొన్నిసార్లు కొంతమంది తప్పిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వివిధ కారణాల బట్టి థోమస్ వారు ఆ రోజున ఎందుకు అక్కడికి రాలేదో మనకైతే బైబిల్లో లేదు, కానీ ఎక్కడో ఒక నిరాశ అనేది ఉన్నదేమో. దేవుడి కంటే లేకుంటే సంఘము కంటే కూడా ముఖ్యమైనటువంటిది వేరేదేదో ఉన్నప్పుడు, నీ కుటుంబం కంటే బయట ఉన్నటువంటి పనులు నీకేదో ముఖ్యం అనుకున్నప్పుడు నీ జీవితంలో చాలా కోల్పోతావు. థోమస్ వారు ఆ ఒక్క రోజున, అది విశ్రాంతి దినమేమో, ఆ ఆదివార దినమున వారు మిగిలినటువంటి శిష్యులతోటి ఉండకుండా ఆయన లేని సమయంలో ప్రభు రావడం జరిగింది, గొప్ప ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కుటుంబాల గురించి ఒక మాట అంటాను. కుటుంబం దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. కేవలం తినడం మాత్రమే కాదు, లేకుంటే వేరే వేరే అవసరాలు తీర్చుకోవడం కోసమే కాదు దేవుడు కుటుంబాలని ఇచ్చినటువంటిది. కుటుంబంలో దేవుని బిడ్డలుగా ఎదగడానికి మగవాళ్ళు, ముఖ్యంగా పురుషులు, భార్య పిల్లలు ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటూ ఉంటారు. యవనస్తులు అమ్మా నాన్నలు ప్రార్థన చేస్తే సరిపోతుందిలే అనుకుంటారు. నాకు ఈరోజు అవకాశం లేదు, నేను ఈరోజు ప్రార్థనలో పాల్గొకపోయినా పర్వాలేదు అనుకుని ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. ఇంకా కుటుంబాలు అయితే
అసలు ప్రార్థనే లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. ఇది ఒక చిన్న హెచ్చరిక. ప్రార్థన లేకుండా క్రైస్తవ కుటుంబం కాదు మీరు. కుటుంబ ప్రార్థనలో పాల్గొనకుండా వేరే వేరే కారణాలు చూపి మీరు కుటుంబ ప్రార్థనకు దూరమైతే పునీత థామస్ వారికి వచ్చినటువంటి నష్టమే మీకు వస్తుంది. సంఘ జీవితంలో కూడా సంఘముతో ఐక్యము కాకుండా, ముఖ్యముగా సంఘ ప్రార్థనలలో, సంఘ దైవ కార్యములలో, ముఖ్యముగా ఆదివారం దివ్య బలిపూజలో పాల్గొనకుండా వేరే వేరే సాకులు చూపించి, కుంటు సాకులు చెప్తూ దివ్య బలిపూజలో క్రైస్తవ సంఘముతో, నీ సంఘముతో, నీ కుటుంబముతో, ఈ సంఘం అనేటువంటి కుటుంబముతోటి నువ్వు దూరం అవడానికి ప్రయత్నం చేస్తే నీలో కూడా అనుమానం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అంటే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పాపములో పడిటువంటి ప్రమాదం ఉంది సుమాని దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. నీవు ఈ సంఘములో సభ్యుడివి, సభ్యురాలవి. నీకు ఎంతో ప్రమాద స్థితి అయితే తప్ప, ఎంతో అనారోగ్యము, ఇక తప్పించుకోవడం లేకుంటే ఇంకా వేరే కారణాలు ఏమి లేనప్పుడు నువ్వు మానివేయడము దేవుడికి తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ జీవితంలో, సంఘ కార్యక్రమములలో ఒకే కుటుంబముగా జీవించేటువంటి విధానములో ఎప్పుడూ కూడా వెనకంచి వేయకూడదని ఈ రోజున ప్రత్యేకంగా ఈ బుచ్చిరాజుపాలెం పునీత థామస్ వారి యొక్క సంఘస్థులకు అందరికీ కూడా నేను ఈ రోజున గుర్తు చేయదలుచుకున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, థామస్ వారు లేనప్పుడు దైవానుభవాన్ని పొందినటువంటి అపోస్తలులు థామస్ వారు రాగానే ఆయనతో వారి యొక్క సువార్తని పంచుకుంటూ ఉన్నారు. గుర్తించండి, మనం పొందినటువంటి మన అనుభవం, విశ్వాసం అన్నటువంటిది వ్యక్తిగతమైనటువంటి పని అనుకోకూడదు. ఇట్స్ నాట్ సంథింగ్ పర్సనల్ అని ఇండివిజువల్. ఫెయిత్ అనేటువంటిది నీకు మాత్రమే చెందుతుంది అనుకోకూడదు. ఇది పంచవలసినటువంటి దేవుని యొక్క వరము. విశ్వాసము ద్వారా నీవు మాత్రమే మేలులు పొందడము కాకుండా ప్రతి క్రైస్తవ బిడ్డ నీ దేవుడు ఇచ్చినటువంటి ఈ విశ్వాస అనుభూతిని, విశ్వాసము ద్వారా పొందినటువంటి దైవ అనుభవాలను ఇతరులతో పంచుకోవలసినటువంటి బాధ్యత మనందరిది అని గుర్తించాలి. అపోస్తలులు ఆ పని చేశారు. వాళ్ళు రాలేదు కాబట్టి వాడే పోతాడని వదిలిపెట్టలేదు. నష్టపోతే అతనే నష్టపోతాడని చెప్పుకోలేదు, వదిలిపెట్టేయలేదు. తప్పిపోయిన వాళ్ళను వెతకడానికి ప్రభు వచ్చారు. అదే రీతిగా ప్రతి సంఘస్థుడు, సంఘస్థురాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ సంఘస్థుడైనా సంఘములో, సంఘ ప్రార్థనలో, దివ్య బలి పూజలలో వాళ్ళు రావడం లేదంటే వారిని వెతికి పట్టుకొని తిరిగి దేవుని దగ్గరికి చేర్చవలసిన బాధ్యత కేవలము గురువులది లేకుంటే కన్య స్త్రీలదే మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవ అనుభవం పొందినటువంటి దైవ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది అని మనందరూ కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను. పునీత థామస్ వారు ఈ విషయాన్ని విన్న తర్వాత కూడా ఆయన వెంటనే నమ్మలేదు. అపోస్తులులే స్వయంగా మరొక అపోస్తులుడికి విశ్వాసము గురించి, ముఖ్యముగా ప్రభు యొక్క పునరుత్థానము గురించి ప్రకటించినప్పుడు అతడు నమ్మలేకపోయాడంటే మనం బోధించినప్పుడు అంత తేలికగా, సులువుగా అందరూ నమ్ముతారనుకోకూడదు. నీ పని, నా పని మొట్టమొదటిగా ఇతరులకి దేవుని గురించి చెప్పడము, విశ్వాస విత్తనాలని వారి దగ్గర వేయడం. పౌలు గారు అంటారు, అధికముగా విత్తనాలు వేసినట్లయితే అధికముగా పంట వస్తుంది. నువ్వు విత్తనములు వేయడానికి, నీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి నువ్వు సోమరితనము చూపించినట్లయితే పంట ఏ విధంగా వస్తుంది? ప్రభు అంటున్నారు, పంట విస్తారము కానీ కోతగాండు తక్కువ, శ్రమించే వాళ్ళు, కష్టపడే వాళ్ళు చాలా తక్కువ అంటున్నారు. కష్టపడడానికి కేవలం గురువులు మాత్రమే సరిపోరు, సిస్టర్స్ మాత్రమే సరిపోరు, లేకుంటే ఏ కొద్ది మందితోటి అయిపోయేది కాదు.
థామస్ వారు 2000 సంవత్సరాల క్రితమే వచ్చినట్టుగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా మన భారతదేశంలోని 1 నుండి 3 వరకునే క్రైస్తవులు అని చెప్తూ ఉన్నారు. దీనికి కారణం, అనేక మంది దేవుని కావాలని కోరుకున్నా సరే క్రీస్తు విశ్వాసాన్ని, ప్రభు యొక్క ప్రేమను పంచడంలో మనం ఇంకా మరికొంత చొరవ చూపించవలసింది, మరికొంచెం ముందుకి వెళ్ళవలసినటువంటి అవసరము ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంలో గుర్తించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ప్రేమ గలవాడు. 8వ రోజున అపోస్తులుడైనటువంటి థామస్ వారిని ఒక్కరనే పిలుస్తున్నారు. గుర్తించండి, ప్రభు నీ ఒక్కడి గురించే వస్తాడు. 99 మంది గొర్రెలు ఉన్నా ఒక్కడి తప్పిపోయినప్పుడు 99ని కూడా విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే వెళ్ళిన విధంగా యేసయ్య నిన్ను నన్ను వదులుకోవడానికి, విడిచిపెట్టడానికి, పోగొట్టుకోవడానికి ఆయన ఎప్పటికీ కూడా ఒప్పుకోడు. మన దృష్టిలో, మానవ దృష్టిలో 99 అంటే పెద్ద సంఖ్య, 1 అంటే నెగ్లెక్జిబుల్, దాన్ని వదిలిపెట్టేయచ్చు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో 99 ఎంత, 1 కూడా అంతే. ఆయన లెక్కే వేరు. నిన్ను వదులుకోవడానికి ఎప్పటికీ కూడా ఆయన ఒప్పుకోడు. పెద్ద కుమారుడు అంటున్నాడు, వాడు వస్తే నేనుండను, వాడు మంచోడు కాదు, నేనే మంచోని, నాకొక్కడికే అర్హత ఉంది ఇంట్లో ఉండి తినడానికి, అనుభవించడానికి నాకొక్కడికే అర్హత ఉంది అన్నట్టుగా ప్రవర్తించినప్పుడు తండ్రి చెప్పు చూశాడు. అవసరమైతే 99 వదిలిపెట్టిన విధంగా పెద్దవాడిని ఆ ప్రక్కనే వదిలేశాడు, చిన్నవాడిని చేర్చుకున్నాడు. థామస్ వారి గురించి కూడా మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతుంటారంటారు. ప్రభు వాక్కులు సత్యం. ఆయన అక్షరాల చేసి చూపించాడు. ఆయన వచ్చినప్పుడు మిగిలినటువంటి 10 మంది అపోస్తుల గురించి ఆయన ఏం మాట్లాడడం లేదు. కానీ ఈ ఒక్కడి గురించే, తప్పిపోయినటువంటి ఈ ఒక్కడిని రక్షించడం కోసమే ఈ ప్రపంచంలో ఒక్కరు కాదు, ఎంతోమంది రక్షింపబడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ భారం, ఈ ఆశ, రక్షించాలి, ఇంకా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల కోసమై నేను ఏమి చేయాలని ఆలోచన రావాలి. ప్రభు అది చూపిస్తున్నారు. ఈ ఒక్కరిని రక్షించడం కోసం మరొక రోజు ఆ వ్యక్తి ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తిని దగ్గరగా పిలిచి, తోమా రా, దగ్గరగా రా, ఇదిగో నా గాయాలలో నీవు వేలు పెట్టి నా ప్రక్కలో చేయి ఉంచితేనే తప్ప నీవు విశ్వసించనని చెప్పావు కదా, రా, వచ్చి అవిశ్వాసివిగాక విశ్వాసివై జీవించమని చెప్తున్నారు. ఇక్కడ ఒక మాట, గాయపడినటువంటి యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళ గురించి వింటూ ఉంటాం, కానీ ఏ దేవుడు కూడా, దేవుడని చెప్పబడుతున్నటువంటి ఏ దేవుడు కూడా తప్పు చేసినటువంటి పాపములో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికై గాయపడినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏ దేవుడు కూడా నేను నీ కోసం మరణించానని చెప్పినటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. మంచి చెప్పినటువంటి వాళ్ళు చాలామందిగా దేవుడిగా చెప్పుకుంటూ ఉండొచ్చేమో, కానీ ఏ వ్యక్తి కూడా సిలువలో మరణించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు, గాయపడినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. థామస్ వారు అటువంటి ప్రభుని గురించి వెతుకుతున్నాడు. లోకములో ఏ మనిషి ప్రేమ గొప్పది, ఏ దేవుడు కూడా ఎంత దృఢమైనటువంటి, ఎంత గొప్పదైనటువంటి ప్రేమను చూపించలేదు. గాయపడినటువంటి ఆ ప్రభువుని, సిలువలో తన కోసం మరణించినటువంటి ప్రభువుని, ఉత్థానపురం అంటే కొత్త యేసు ప్రభుని తీసుకొచ్చి చూపించేయచ్చు. అంతా బాగున్నటువంటి ప్రభుని తీసుకొచ్చి ఇదే దేవుడు అని చెప్పవచ్చు. అందముగా ఉన్నటువంటి, బలమైనటువంటి కండలు ఉన్నటువంటి, బలిష్ఠుడైనటువంటి దేవుడిని ఎంతమందినో తీసుకురావచ్చు. కానీ నీకోసమై బలహీనుడైనటువంటి, నీకోసమై సిలువలో మరణించినటువంటి, ఈరోజు మనం
ఆదివారం పఠనాలు చూసినప్పుడు పౌలు భక్తుడు అంటున్నారు, సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు గురించి తప్ప నేను దేనిని గురించి కూడా గొప్పలు చెప్పక తలుచుకోలేదు. నీ జీవితంలో నా జీవితంలో గాయపడినటువంటి యేసు ప్రభు గురించి ఈ రోజున గట్టిగా ప్రకటిస్తున్నామంటే తోమాసు వారి యొక్క విశ్వాసం. గాయపడినటువంటి ప్రభు యొక్క గాయాలలో మనం పునీత ఇగ్నేషియస్ వారి ప్రార్థన చెప్తున్నప్పుడు, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. ఆ రోజున తోమసు వారు చేయి ఉంచారేమో, ఏం కనుగొన్నారు? మనిషి శరీరాన్ని ముట్టినట్లయితే నా ప్రభువా నా దేవా అని ఎలా చెప్తారు? మనిషి శరీరం మామూలు మనిషి శరీరం కాదు, దేవుని ఆత్మతోటి నిండినటువంటి ఉత్థాన క్రీస్తు యొక్క ఉత్థాన శరీరాన్ని ఆయన తాకడం వలన, ఆయన చూడడం వలన, ఆయన తాకడం వలన నా ప్రభువా నా దేవా అని గొప్ప ప్రకటన చేశాడు. ఫ్రాన్సిస్ పోప్ గారు ఆ మాట గురించి చాలా మంచి వివరణ చెప్తుంటారు. నా ప్రభువా నా దేవా, నువ్వెవడవి? దేవుడిని నీ దేవుడని చెప్పుకోవడానికి. మై గాడ్ ఈజ్ అవర్ గాడ్. యేసు ప్రభు పరలోక ప్రార్థనలో ఆ ఫాదర్, మా తండ్రి అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ థామస్ వారు స్వంత అనుభవంలో పొందినటువంటి గొప్ప మేలంటే ఆ విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని పొందినప్పుడు నా దేవుడు నా ప్రభు అని ప్రకటించారు. ఈ రోజుల్లో చాలామంది ప్రశ్నలు వేస్తుంటారు, యేసు ప్రభు ఎక్కడైనా నేను దేవుణ్ణి అని ప్రకటించాడా అని. తనంతట తాను సాక్ష్యం చెప్పుకున్న నిజమే, కానీ నమ్మినటువంటి వాళ్ళ ద్వారా ప్రకటింపచేశాడు. దైవానుభవం పొందినటువంటి వారి ద్వారా అంతవరకు ఎవరూ కూడా ఈయన దేవుడని ప్రకటించలేకపోయారు. కానీ ఇదిగో అవిశ్వాసముతో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే విశ్వాసాన్ని పొందాడో గొప్ప ప్రకటన, తిరుగులేని ప్రకటన. సాధారణంగా ఇదివరకుట్లోని దివ్య సత్ప్రసాదాన్ని గురువు పైకెత్తినప్పుడు, దివ్య సత్ప్రసాద ప్రభుని పైకెత్తినప్పుడు నా ప్రభువా నా దేవా అని పెద్దవాళ్ళు, బాగా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు, బహుశా 60-70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రార్థన ప్రతి దివ్య పూజాబలిలోని ప్రకటిస్తూ ఉండేవారు. ఈ విశ్వాస ప్రకటనని కేవలం గుడిలో మాత్రమే, దేవాలయంలోనూ పూజాబలిలో మాత్రమే కాకుండా మనము ఎక్కడికి వెళ్ళినా సరే నా ప్రభువు నా దేవుడు యేసు క్రీస్తు అని ప్రకటించేటువంటి గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. పునీత అక్వినాస్ థామస్ వారు అంటారు, ప్రభువా పునీత థామస్ వారిలాగా నీ గాయాలని నేను ఇప్పుడు చూడలేను. కానీ పునీత థామస్ వారు పొందినటువంటి ఆ గొప్ప విశ్వాసమును, ఆ నిండి అయినటువంటి ప్రేమను, ఆ ఘనమైనటువంటి ఆ యొక్క విశిష్టమైనటువంటి విశ్వాసముతో నన్ను నింపు ప్రభువా అని పునీత థామస్ అక్వినాస్ వారు ప్రార్థన చేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, థామస్ వారు చూడాలనుకున్నారు, ఆయన గాయములలో తన యొక్క వ్రేలిని ఉంచాలనుకున్నారు, తన ప్రక్కలో చెయ్యిని ఉంచాలనుకున్నారు. ఈ రోజున యేసు ప్రభు మనకి కేవలము ఆయన గాయములలో చేయి పెట్టడానికి లేకుంటే వ్రేలు పెట్టడానికి కాదు, ఆయనే స్వయంగా మనలోనికి వస్తూ ఉన్నారు. తన కళ్ళతో చూచి ప్రభుని తాకినప్పుడు థామస్ వారికి ఇంత గొప్ప విశ్వాస వరాన్ని దేవుడు ఆయనకి ఇచ్చినట్లయితే, స్వయంగా ఆ నిండైనటువంటి ప్రభువుని, ఆ నిండైనటువంటి క్రీస్తుని మనందరము ప్రతి దివ్య పూజాబలలో మనం పొందుతూ ఉన్నాం. దివ్య కారుణ్య ప్రభుని చూచినటువంటి ఫౌస్టీనమ్మ గారట ఒకసారి ప్రభుని స్వరాన్ని విన్నారట. ఆమెతో అన్నారట, నేను ఈ కాన్వెంట్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చాలా బాధ అనిపించింది. ఆ కాన్వెంట్లో ప్రభువుకి ఏమి నచ్చలేదో తెలియదు. ప్రభువా నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్తే ఆ మందసములోంచి అప్పమ రూపములో ప్రభువు బయటికి వచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభువా వెళ్ళవద్దు అని
ఆమె మొరపెట్టిందట. ఈ విధంగా 3 సార్లు జరిగిందట. 3 సార్లు జరిగిన తర్వాత ఆమె చెప్పిందంట, ప్రభువా నీకు కావలసినటువంటి ప్రేమను, నేను చేయగలిగినటువంటి అన్ని రకాలైనటువంటి మరి త్యాగాలను, పుణ్యకార్యాలని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మా ఇల్లు విడిచిపెట్టి, మా కాన్వెంట్ని విడిచిపెట్టి, మా కమ్యూనిటీని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోకూడదు ప్రభువా అని ఆమె ప్రార్థించిందట. ఒక కాన్వెంట్లో ఉన్నటువంటి ప్రభువు కాన్వెంట్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఆయనకి నచ్చకపోతే వెళ్ళిపోతాను అంటుంటే గొప్పగా చెప్పుకోవచ్చు, మేమందరము కూడా బుచ్చిరాజుపాలెం థామస్ వారి యొక్క సంఘం అని, లేకుంటే మాది క్రైస్తవ కుటుంబం అని మీరు ఘనంగా చెప్పుకుంటూ ఉండొచ్చేమో. కానీ దేవుడికి నచ్చినటువంటి విధంగా, దేవుడు మనతో ఉండిపోయే విధంగా, ప్రభువు మనతో నివాసం ఉండే విధంగా మన జీవితాలు ఉన్నాయా? మన బిడ్డలు జీవిస్తూ ఉన్నారా? భార్యాభర్తలు కుటుంబ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు మీ ఇంటిలో నిజంగా ప్రభువు ఉన్నారా? ఎక్కడ 2-3 కూడి ఉందరో నా పేరట వారి మధ్య నేను ఉంటానని ప్రభు హామీ ఇచ్చారు. కానీ ఆయన కోసం జీవించకపోతే, ఆయన పద్ధతి ప్రకారంగా, ఆయన బోధనల ప్రకారంగా మనం జీవించకపోతే ప్రభు ఉన్నాడేమో అని అపోహపడుతూ ఉన్నాం. ప్రభు ఉన్నాళ్లే అనుకుని మనం గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. ఒక కాన్వెంట్లో ప్రభువు తనకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధపడినట్లయితే, అక్కడ ఒక పునీతురాలు ఉన్నప్పటికీ కూడా నిన్ను నన్ను దేవుడు ప్రశ్నించడా? మన సంఘము కూడా, సంఘ జీవితము కూడా విచారణ పండగ చేసుకోవడం మంచిదే. కానీ ప్రతి విచారణ పండగ రోజున కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. సంఘ జీవితం ప్రభువు ఆశించినటువంటి జీవితం, ఆదిమ సంఘములో అపోస్తుల నాటి సంఘ జీవితము ఇప్పుడు మన కుటుంబాలలో, మన ఈ సంఘములో ఈ విచారణలో ఉందా? విచారణ దేవుని ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు, గురువుల ద్వారా, పెద్దల ద్వారా ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుని మార్గములో నడిచినప్పుడే ప్రభువు సంతోషంగా ఆయన ఉండగలుగుతాడు. మరి మరొకసారి ఆ మహాదేవుడు, ఏ ప్రభువు అయితే తోమా వచ్చి నా గాయాలలో నీ వ్రేలు ఉంచుము, నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచు, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండవని ప్రేమతో ఆహ్వానించారు, అదే ప్రభు ఈ రోజున ఇక్కడున్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, గురువులు కానీ లేక కన్యస్త్రీలు కానీ అందరితో ప్రభు అన్నారు, నన్ను నేను పూర్తిగా ఇచ్చుకుంటున్నాను, నన్ను నేను పూర్తిగా నీకు ఇచ్చి నీవు నాలోను నేను నీలోను ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, అవిశ్వాసిగాక విశ్వాసివై ఉండమని ప్రభు మనల్ని దీవిస్తున్నారు. ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, కథోలిక అపోస్తలిక సంఘమును దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అపోస్తులుడైన పునీత తోమావారు మా ఈ భారతదేశంలో సువార్త బీజాలను విస్తరింపజేసినట్లుగానే 12 మంది అపోస్తుల ద్వారా మీ సంఘాన్ని ప్రారంభించి దీవించి ఉన్నారు. కథోలిక సంఘాన్ని ప్రస్తుత లియో పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, దైవ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక విధంగా తోమావారి యొక్క ప్రార్థనా సహాయంతో విశ్వాసాన్ని ప్రకటించే రీతిలో దీవించి బలపరచమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. మా ఈ భారతదేశము కొరకును, దేశ పాలకుల కొరకును, దేశములో శాంతి సమాధానములు సుస్థిర జీవితం కొరకు ప్రార్థిస్తూ పునీత తోమావారు విస్తరింపచేసినటువంటి విశ్వాస బీజాలతో అంకురింపజేసినటువంటి విస్తరిల్లినటువంటి కథోలిక సంఘము, క్రైస్తవ జీవితము అనేక మందికి దైవ మార్గాన్ని, సత్య మార్గాన్ని, జీవ మార్గాన్ని చూపించగలిగేటట్లు దీవించి బలపరచమని,
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేమందరము సత్యమును జీవమును మార్గమును కనుగొనేటట్లు క్రీస్తు ద్వారా కనుగొన్నటువంటి ఆ మార్గాన్ని మేమును ఇతరులకు చూపించగలిగేటట్లు మా జీవిత ఆదర్శం ద్వారా, ప్రేరణ ద్వారా, మా కుటుంబాల ద్వారా అట్టి విశ్వాస మార్గములో మమ్మందరినీ కూడా బలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నా ప్రభువా నా దేవా అని ప్రకటింపగలిగేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని క్రీస్తు శరీరమును స్వీకరించే బిడ్డలముగా మేమందరము మాలో ఆయనను, ఆయనలో మేమును కలయటము ద్వారా మేము అతనిని చూపించగలిగేటువంటి దృఢమైనటువంటి విశ్వాసమును, విశ్వాస ప్రకటనలో నా ప్రభువు నా దేవుడు అని చెప్పగలిగే స్థిరత్వాన్ని మా అందరకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ విశ్వాస సంఘాన్ని ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాము. పునీత థోమాస్ వారిని పాలక పునీతులుగా కలిగి ఉన్నటువంటి బుచ్చిరాజపాలెం విచారణకర్తలైన ఫాదర్ ఎలియాస్ గారిని సంఘాన్ని నడిపించడానికి ఆత్మశక్తితో వారిని నింపండి. తోడ్పడుతున్న సెయింట్ యాన్స్ మఠవాసులను, సంఘ పెద్దలను, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని, కథోలిక బిడ్డను, ఈ సంఘాన్ని అంతటినీ కూడా ఏక సంఘముగా క్రీస్తుని చూపించగలిగేటువంటి సంఘముగా నిత్యము దీవించి బలపరచమని మన వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు ప్రత్యేకముగా పునీత తమ్మవారి యొక్క ప్రార్థనా సహాయంతో ప్రభువుని వేడుకుంటూ ప్రార్థించుదాం. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన ఓ సర్వేశ్వర, క్రీస్తు ద్వారా ఈ లోకానికి సత్యమును మార్గమును చూపించి ఉన్నావు. జీవవంతమైన ఓ ప్రభువా, పునీత తోమావారి వలె మేమును మార్గమును సత్యమును వెదికే బిడ్డలుగా నిత్యము క్రీస్తునందు జీవించడానికి, క్రీస్తులో ఎదగటానికి ఈనాటి వాక్యము, దివ్య భోజనము మాకు తోడ్పడుతూ ఈ పండగ మాలో విశ్వాస ప్రేరణ కలిగించి మేమెల్లప్పుడూ కూడా నీకు నిజ సాక్షులుగా ఈ మా దేశములో జీవించడానికి తగు ఆత్మశక్తిని, అనేక ఇబ్బందులు ఆటంకములు వచ్చినప్పటికీ పునీత తోమావారి వలె ఉండేటువంటి ధైర్యమును కలిగి స్థైర్యముతో ముందుకు వెళ్ళటానికి జీవవాక్కు, జీవభోజనము మాకు ఉపకరించేటట్లు దీవించమని రక్షకుడైన యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఇది అర్పణల సమయము. గురువులు 3 దిక్కులు ఉంటారు కనుక మీరు తీసుకుని వచ్చిన అర్పణలను గురువులకు సమర్పించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. విమోచన
విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమనా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమనా కానుక నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమనా కానుక దని సగ సని మదని సనిద గమదని దమ సగమదని సగ సనిరస హరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును పరసములలో అర్పించెదను అనువనువును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించుము అనవరతము అంతయు నీవే అమరుడ నీవే అనుగ్రహించు అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమనా కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తియులపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత తోమా చేసిన విశ్వాస ప్రకటనను గౌరవప్రదముగా స్మరించుచు నీ యోగ్యతను తగిన సేవలు చెల్లించుచు ఈ స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. నీ వరములను మాయందు నిరంతరము పదిలపరపమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా నాథుడగు క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి నీవు నీ మందను ఎప్పుడూ చేయి విడవక ధన్యులని నీ అపోస్తుల ద్వారా
దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళమన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడదెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన
నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, మీరు మరల వచ్చు వరకు. కనుక తండ్రి, నీ కుమాని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన వలని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమార్ని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్లుగా దయచూపుము. అతడు మమ్మనికి నిత్యార్పణముగా రూపొందించినగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అని మరియమాతోనూ ధన్యులని అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత తోమస్ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరతక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
కొర్నేలి అతని కుటుంబం చేసిన ప్రార్థన వృధాగా పోలేదు. దేవుడు పునీత పేతురు గారిని అక్కడికి పంపించి వారందరి రక్షణకు సువార్తను ప్రకటించే విధంగా చేశారు. ఎంతోమంది పూర్వులు చేసిన ప్రార్థన వృధాగా పోలేదు. స్వయంగా ప్రభు యొక్క శిష్యుడు పునీత తోమా ఈ దేశానికి వచ్చి సత్య సువార్త బీజాలని నాటారు. అదే ఇప్పుడు మన దేశమంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఇంకా దేవుని దగ్గర మొరపెడదాం. ప్రభుని నమ్మినటువంటి వారందరము కూడా నీ రాజ్యము వచ్చినగా కానీ ప్రార్థిస్తున్నప్పుడు అది మన కుటుంబానికి, మన ఊరికే కాకుండా ఈ మన భారతదేశం మొత్తం ఇంకనూ ఎవరైతే ప్రభు యొక్క సువార్తని నమ్మకుండా ఉన్నారో అందరిలోనూ కూడా ప్రపంచములో ప్రభు యొక్క ఆ సువార్త వెలుగు ప్రకాశించి దేవుని రాజ్యము రావాలని మనసారా కోరుకుంటూ పరలోక ప్రార్థనని చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపుము. శోధన యందు ప్రవేశింపనవక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపముల నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానముని మీకు వసుకుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసుక్రీస్తువా, మా పాపములను పాటింపగా నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు భక్తితో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, అవిశ్వాసివిగాక విశ్వాసవైముండు అంటూ నా ప్రభువా, నా దేవా అని ప్రకటించండి. విశ్వాస వరాన్ని ఇచ్చి మన భారతదేశానికి పంపించి ఈ దేశాన్ని అనుగ్రహించి దీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఈ దివ్య ప్రభు విందుకు
పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాద స్వీకరణ సమయము. ఎలాంటి ఆటంకం లేనివారు, అదేవిధంగా క్రైస్తవేతరులు మీ స్థలాల్లో ఉండి ప్రార్థించండి. దివ్య సప్రసాదం స్వీకరించేవారు మీ స్థలాల్లో ఉన్నట్లయితే గురువులే మీ దగ్గరకు వస్తారు కనుక భక్తితో స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది, అస్తమించిన గిరిది, కరుణా క్షమాపణలు పొంగి పొరలే దైవ నిజరీది. దైవ నిర్జరీది. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది, కరుణా క్షమాపణలు పొంగి పొరలి దైవ నిర్జరీది. ఇరువు నుండి పరమునకు సోపానగిరిది, ఇహము నుండి పరమునకు సోపానగిరిది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. మాస్టర్ ప్లీజ్ కమ్. అందరికీ కూడా థామస్ వారి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనకి దివ్య పూజా బలిని సమర్పించి వాక్యపరి చేసినటువంటి రజిత జూబ్రియన్ ఫాదర్ గారైనటువంటి 25 సంవత్సరాలు గురు జీవితంలో జీవించినటువంటి ఫాదర్ డి పరమజ్యోతి ఫాదర్ గారిని వేదిక ముందుకు వచ్చి మా బుచ్చిరాజుపాలెం విచారణ విశ్వాసుల యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఫాదర్ గారికి ఫ్లవర్ బొకే ఇవ్వవలసిందిగా మనకి మర్యాదల సభ్యులైనటువంటి వెంకటలక్ష్మి గారు, వసంత గారు ముందుకొచ్చి ఫాదర్ గారికి ఫ్లవర్ బొకేని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఫాదర్ గారు ముందుకు రావాల్సిందిగా పరమజ్యోతి ఫాదర్ గారిని కోరుచున్నాం. విశ్వాసులందరూ కూడా కరతాళ ధ్వనులతో ఫాదర్ గారిని మనం ఆహ్వానించాలి. మన కోరిక మన్నించి ఇక్కడికి వేయించేసినటువంటి ఫాదర్ గారికి మనం అందరం కూడా కరతాళ ధ్వనులు సరిపోవట్లేదు. బుచ్చిరాజుపాలెం ఇంతమంది ఉన్నారు, 2000 మంది విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా అలాగే ఫాదర్ గారికి సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా, షాలుతో సన్మానం చేయవలసిందిగా మన ఇన్నబాబు గారిని మరియు కెవిన్ గారిని వాళ్ళని మే వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
ఫాదర్ కరతాళ ధ్వనులతో అందరూ ఒకసారి. అలాగే యూత్కి చెందినటువంటి ఎంబాన రాజుగారి అబ్బాయి మరియు రోహిత కూడా వేది మీదకి వచ్చి ఫాదర్ గారికి చిరు కానుకను అందించవలసిందిగా కోరుచున్నాం. అందరూ కరతాళ ధ్వనులతో మరొకసారి ఫాదర్ గారికి మన విచారణ యొక్క యూనిట్ తెలియజేయాలి, మన విచారణ యొక్క ఐక్యమత్యం తెలియజేయాలి. ఫాదర్ గారికి అందరూ కూడా మరొకసారి కరతాళ ధ్వనులతో మా యూత్ ఫాదర్ హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ ప్రజలారా, మరి సంఘ పెద్దలందరూ కూడా మరి విచారణ గురువును కూడా మేము ఒక్కసారి సన్మానించుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫాదర్ గారు మాకు అవకాశం ఇవ్వడం లేదంటున్నారు. ఫాదర్ గారు వచ్చి 2 సంవత్సరాలు, 3వ సంవత్సరం అడుగుపెట్టారు. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తలపెడుతూ ఉన్నారు. కొత్త గృహం నిర్మించారు. మరి ఇక్కడ చక్కని స్వరూపము పెట్టి అన్ని కూడా కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి ఫాదర్ గారిని సంఘ పెద్దలు సన్మానించుకోవాలనుకుంటున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు దయచేసి ముందుకు రండి. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లైనా కొట్టండి అమ్మా, అలసిపోతున్నారు కొట్టి. ప్రియా స్నేహితులారా, మరి ఈ యొక్క సిటీ ప్యారిష్లో ఎంతో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క క్యాంపస్ అంతటిని కూడా సుందరంగా తీర్చిదిద్దుతూ చక్కని గురు నిలయాన్ని నిర్మించి మరి ఇక్కడ చక్కని గోపురాన్ని కూడా నిర్మిస్తూ అన్ని కార్యక్రమాలను చక్కగా కొనసాగిస్తున్నటువంటి విచారణ గురువులకు అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఫాదర్ గారు చక్కని మ్యూజిషియన్, చక్కని పాటలను కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తున్నారు. మరి కొద్ది క్షణాల్లో ఇంకొక పాటను కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు. పూజకు ముందు ఒక పాట రిలీజ్ చేసి ఉన్నారు. దానికి కూడా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మా యొక్క క్లాస్ హైయెస్ట్ మార్క్స్ బొద్దాన దర్శిని, డాక్టర్ ఆఫ్ విజయ్ కుమార్. మెల్విన్ గారు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను ప్రోత్సహించే నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా. అలాగే సెకండ్ ప్రైజ్ జి దినేష్ సన్ ఆఫ్ జి రాజ్ కుమార్. జి దినేష్ సెకండ్ ప్రైజ్ 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్. అలాగే ఇంటర్ స్థాయిలో బొద్దాన శ్యామ్ సన్ ఆఫ్ బీకే రమేష్. బొద్దాన శ్యామ్ తొందరగా రావాలి. బొద్దాన శ్యామ్ సన్ ఆఫ్ బీకే రమేష్ ఇంటర్ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన వాళ్ళు. అలాగే సెకండ్ ప్రైజ్ చోడవరపు సాత్విక చోడవరపు సన్ ఆఫ్ దయాసాగర్. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మన విచారణలో పుట్టి పెరిగినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా మన పిల్లల లాంటి వాళ్ళే. మనందరం కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. పై స్థాయిలో ఇంకా బాగా చదివి అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిగ్రీ స్థాయిలో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. మా విచారణ నుంచి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన విచారణ ఫాదర్కి ధన్యవాదాలు తెలియజేయాలి. జోసెఫ్ బాల పూజిత్ సన్ ఆఫ్ హరి జోసెఫ్ ఫస్ట్ ప్రైజ్ డిగ్రీ స్థాయిలో వచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ అంపిలి పృథ్వీరాజ్ సెకండ్ ప్రైజ్ డిగ్రీ స్థాయిలో. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మన విచారణలో గురువులు ఉండడానికి
ఏర్పాటు చేసు పెద్దలందరూ కూడా ముందుకొచ్చి వారిద్దరికి కూడా సన్మానం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. మంగళపాలెం విచారణకు చెందిన వారు మామూలుగా కన్స్ట్రక్షన్ జరిగితే కాంట్రాక్టర్కి అదేవిధంగా నిర్మాణం చేసుకుంటున్న వారికి కొన్నిసార్లు మనస్పర్ధలు కూడా వస్తుంది, కోపడటం జరుగుతుంది. ఎప్పుడు కూడా కోపడటం కానీ మనస్పర్ధ కానీ నాకు కానీ వారికి కానీ రాలే. అదేవిధంగా ఇల్లు పూర్తయ్యేంత వరకు కూడాను డబ్బులు ఇవ్వకపోయినా 30 లక్షలు వారే పెట్టడం జరిగింది. కనుక నాణ్యతతో ట్రాన్స్పరెంట్గా చక్కగా నిర్మాణం చేశారు ఆనంద్ గారు, ప్రతాప్ గారు. కనుక వారికి విచారణ తరపున నా తరపున కృతజ్ఞతలు, అభినందనలు, దేవుని కాసు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరం కూడాను చివరి ఆశీర్వాదం నిమిత్తం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ దివ్య సంస్కారమందు నిజముగా నీ కుమార్ని శరీర రక్తములను స్వీకరించుతిమి. అపోస్తులైన పునీత తోమాతో పాటు మేము కూడా క్రీస్తును మా ప్రభువుగాను మా దేవుడుగాను గుర్తించి విశ్వసించున్నట్లు కృప చూపమని అర్థించుచున్నాము. మా ప్రభువును మా క్రియలతోనూ జీవితములతోనూ ప్రకటింపజేయము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రేమతో ఈ దివ్య పూజావళిని సమర్పించడానికి, ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, పునీత థామస్ వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి మీ విచారణ గురువుల ద్వారా మీరు నాకు ఇచ్చినట్టు ఈ ఆహ్వానానికి మీ అందరికీ హృదయపూర్వకంగా, మీ గురువుగారితో పాటు సిస్టర్స్, పెద్దలు, మీ అందరికీ హృదయపూర్వకంగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞతా వందనాన్ని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభువు మీతో నుండురుగాక. మీ ఆత్మతోనూ అపోస్తలుని పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు, పవిత్ర అపోస్తలుడైన పునీత తోమా పుణ్య ఫలముల ద్వారా మేము దీవించునుగాక. అపోస్తలుల బోధలు, వారి జీవిత ధర్మము ద్వారా మేము దీవించిన దేవుడు వారి సంరక్షణమును మీకు కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండినట్లు అనుగ్రహించునుగాక. అపోస్తలుల బోధనలను ఆలకించి మీరు విశ్వాసమునందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులను చేయనుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. ప్రభు పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక పాటని సీడీ రూపంలో సమకూర్చారు. దానికి ఆర్థిక సహకారం అందించిన వారు అగస్టిన్ కుటుంబం చెందినటువంటి కాకుల అగస్టిన్ వారి ఫ్యామిలీ. మన ప్రతాప్ ఫాదర్ గారు దాన్ని ఆవిష్కరిస్తున్నారు, ఆ సీడీని. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మరొకసారి స్వాగతం పలుకుదాం. అందరికీ కూడా మన విచారణ తరపున నా ప్రభువా నా దేవా. అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో. ఫాదర్ గారు ప్లీజ్. పాటను వీడియోగా ఆవిష్కరిస్తున్నారు. ఫాదర్ ప్రతాప్ గారు దానిని ప్రారంభిస్తూ ఉన్నారు. అందరం చప్పట్లు కొడదాం. అనే సీడీని మన పరంజ్యోతి ఫాదర్ గారు దీన్ని మనకి అందిస్తారు. దీని రచన సహకారము అన్నీ కూడా ప్రతాప్ ఫాదర్ కూడా
దీన్ని ఆవిష్కరించవలసిన కోరుచున్నాం. దీని రచన సహకారము అన్నీ కూడా మన ఎలియాస్ ఫాదర్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఎలియాస్ ఫాదర్ గారు దీన్ని రచించడం జరిగింది. మరొక 2వ సీడీని కూడా ఆవిష్కరిస్తున్నారు. అందరూ కూడా ఒక 5 నిమిషాలు ఓపికగా ఉండి ఈ సాంగ్ను కూడా మీరు చూసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మరొకసారి ఆశతో, ఇది దివ్య పూజాబల్లో పాడుకున్నటువంటి గీతము. ఇది నిత్యము మనం పూజాబల్లో పాడుకోవడానికి అనువుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కరతాళ ధ్వనితో మరొకసారి ఆశతో అనే సీడీని ఇక్కడ మనకి పరమజ్యోతి ఫాదర్ గారు, ప్రతాప్ ఫాదర్ గారు ఆవిష్కరిస్తున్నారు. మన ఫాదర్ గారి రచన సహకారం చేసినది ఈ సీడీకి. ఫాదర్ గారు సాంగ్ లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఆశతో రచనా సహకారము మన విచారణ ఫాదర్ ఎలియాస్ గారు.